హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎట్లా ఉన్నారు? అందరు మస్తు ఉన్నారులే. అందరు మస్తుగా ఉండాలి. దీపావళి పండుగ అందరు మస్తు జరుపుకున్నారా ఫ్రెండ్స్? ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. దీపావళి పండుగ మస్తు జరుపుకొని మస్తుగా ఆనందం చేసి ఎంజాయ్ చేసిరని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందులో నేను కూడా ఒకదాని అని భావిస్తున్నాను ఫ్రెండ్స్. మా ఇంట్లో ఇంకా చిన్న మినీ వ్లాగ్ చూపిస్తున్నాను దీపావళి పండుగ. ఎక్కువ ఆర్భాటం లేకుండా సింపుల్గా చేసుకున్నా అండి. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం వర్క్ నడుస్తుంది. ఈ రోజు అంతా కూడా వర్కే ఉండే. సో ఇంకా ఆ వర్క్ చేసుకుంటూ దీపావళి పండుగ ఎక్కువగా నేను మా ఆయన్ని కనిపిస్తామండి. ఎందుకంటే ఎక్కువ ఆర్భాటం లేకుండా ఇష్టపడరండి. సో ఇంకా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి. ఎక్కువ శాతం అయితే నేనే ఉంటాను నా వీడియోలో. అక్కడక్కడ మా ఆయన కూడా కనిపిస్తుంటాడు. సింపుల్గా రెడీ అయ్యానండి. పెద్దగా ఏం తయారు కాలేదు, మామూలుగానే శారీ కట్టుకున్నాను. ఎందుకంటే డే అంతా వర్క్ ఉండేను. ఆ వర్క్ చేసుకుంటూ ఇంట్లో పని చేసుకోవడం కొంచెం ఇబ్బంది. ఈ పూజ అది ఇది చేసుకునే వరకు చాలా చీకటి అయిపోయింది. సో పండగ అయితే మంచిగా అయితే దీపావళి జరుపుకున్నాను నేను అనుకుంటున్నా. అలాగే మీరందరూ కూడా చక్కగా జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను పండగని. పండగ అంటేనే పటాకులు ఇవి క్రాకర్స్ ఇవి పేల్చడమే కదా. ఇంకా పూజ అది చేసుకున్న తర్వాత ఒకటి రెండు ఇట్లా కాల్చుకొని అయితే కొంచెం ఎంజాయ్ చేసినట్టు అనిపించింది ఈ క్రాకర్స్తోని. సో ఈ విధంగా నేను మా ఆయన అయితే ఇట్లా కాల్చుకున్నాము. పిల్లలు కూడా కాల్చారు, కానీ వాళ్ళైతే ఇంకా వీడియోలోకి రారు కదా. వాళ్ళని వీడియో నేను తీయలేను, వాళ్ళు రారు కదా. ఇంకా మా ఇంట్లో ఉండే రెంటర్స్ మేమందరం కలిసి కూడా ఇట్లా క్రాకర్స్ ఇవి అయితే కాల్చుకున్నామండి. దీపావళి ఇష్టమా మీకు? దసరా ఇష్టమా? ఏ పండగ ఇష్టం ఫ్రెండ్స్? మాకైతే చాలా ఇష్టమైన పండగ దీపావళి. ఎందుకంటే ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకుంటాము, పిండి వంటలు అవి ఇవి చేసుకుంటాం కదా. కొంచెం దీపావళి అనేది చాలా ఇష్టము. ఎందుకంటే ఇంట్లో క్రాకర్స్ కాలడం కొంచెం ఎంజాయబుల్గా ఉంటుంది పండగని. అందుకే నాకు చాలా దీపావళి అంటే ఇష్టం అండి. మీకు కూడా దీపావళి ఇష్టమేనా లేదని నా కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పోతా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రియల్ ఎఫెక్ట్ చూపిస్తాను మీకు.